హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టి. హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాఫ్ కిలో మటన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని 3 విజిల్స్ వేయించుకోవాలండి. గోంగూరని శుభ్రంగా కుక్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న గోంగూరలో ఒక 10 పచ్చిమిర్చి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ లోపల మటన్ కూడా కుక్ అయిపోయిందండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక మట్టి పాత్రను పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు చక్కగా వేయించుకోవాలి. అలాగే చిటికెడు పసుపు అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాం. రెడ్ చిల్లీ పౌడర్ని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వట్లేదు, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి. గోంగూర కూడా ఉడికిపోయిందండి. కొంచెం సాల్టు అలాగే జీలకర్ర గార్లిక్ యాడ్ చేసుకొని రుబ్బుకోవాలండి. మటన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడేలాగా ఉడికించుకున్న తర్వాత ముందుగానే కుక్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈజీగా మటన్ గోంగూర ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.